హలో గాయ్స్, ఈరోజు అయితే మనము వయనాడ్ ఎక్స్ప్లోర్ చేయడానికి పోతాం. దాంట్లో ఫస్ట్ ప్లేస్ వచ్చి వయనాడ్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ. అక్కడ పోయేసి సరౌండింగ్లో ఉండే కేవ్స్ అండ్ అలాగే కొన్ని ఊర్లు అయితే చూసుకొని దెన్ మళ్ళీ ఈరోజు ఎన్ని ప్లేసెస్ కవర్ చేస్తానో అన్ని ప్లేసెస్కి కవర్ చేద్దామనే ప్లాన్లో ఉన్నా. బట్ ఎంతవరకు కవర్ చేస్తో చూడాలా. ఇప్పుడైతే ఇక రూమ్ నుంచి స్టార్ట్ అయిపోయా. ఇక్కడ నుంచి మనకు ఒక 40 కిలోమీటర్స్ ఉంది కల్పెట్ట నుండి. ఇంకా అక్కడ రీచ్ అయిపోయేసి కల్పెట్ట నుంచి సుల్తాన్ బ్యాటరీ రూట్ ఇది మొత్తము. మనకు మొత్తము వయనాడ్ అనేది ఒక డిస్ట్రిక్ట్. వయనాడ్ డిస్ట్రిక్ట్లో మనకు కల్పెట్ట అనేది మెయిన్ ఏరియా. అక్కడ నుంచి మనకు ఎక్కడ పోవాలన్నా మనకు అదే సెంటర్ పాయింట్ అనుకోండి. అక్కడ నుంచి ఇప్పుడు సపోజ్ నేను పోయేది ఇప్పుడు సుల్తాన్ బ్యాటరీ సైడ్. ఆ సైడ్ సుల్తాన్ బ్యాటరీ సైడు అక్కడే మొత్తంగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంటుంది. ఇంకా అక్కడ చూసుకొని ఇంకా అక్కడ ఏమైనా ఆ సైడ్ ఏమైనా ఉంటే కవర్ చేద్దామనేసి ఉన్నా. అండ్ నెక్స్ట్ ఇంకా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మొత్తం వయనాడ్లో మనకు అడ్వెంచర్ పార్క్స్ చాలా ఎక్కువ ఉంటాయి. దగ్గర ఒక 30+ దగ్గర అయితే ఉంటాయి చాలా. ఇప్పుడు మ్యాప్ ఓపెన్ చేస్తే మీకు అదే కనపడతాయి అడ్వెంచర్ పార్క్సే. ఇంక ప్రజెంట్ నేనైతే అడ్వెంచర్ పార్క్ ఒక్క ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఇంకా అది కాకుండా ప్రజెంట్ ఓన్లీ నేను వైల్డ్ లైఫ్ శాంక్చురీ చూసుకొని ఇంకేమైనా ప్లేసెస్ కవర్ చేద్దామనే ఆలోచనలు అయితే స్టార్ట్ అయిపోయాయి మొత్తం. ఇప్పుడైతే టికెట్ అయితే తీసేసుకున్నాం. సింగిల్ పర్సన్కి 350 రూపీస్ ఛార్జ్ చేశారు. జీప్ అయితే లేదంట, ఓన్లీ బస్ అయితే ప్రెసెంట్ అవైలబుల్. జీప్స్ ఆల్ బుక్ అన్నారు. అండ్ ఇక్కడ నుంచి ఇంకా మనం స్టార్ట్ అయిపోతాం. ఒక బస్ అదే, ఆ బస్సులో ఎక్కేసి కూర్చోవాలి. మనకైతే స్టార్టింగ్లో జస్ట్ ఎలిఫెంట్స్, ఇంకొకే స్టార్టింగ్ ఎలిఫెంట్స్ చూస్తే వీళ్ళు నమ్ముతారు మొత్తం ఏమైనా ఉంటాయా అనేసి. బయట బోర్డు ఏం పెట్టారంటే ఇట్లా సఫారీలో మనకు టైగర్ అయినా కనిపించచ్చు, డిపెండ్స్ ఆన్ లక్ అనేసి. స్టార్టింగ్లో ఎలిఫెంట్స్ కనపడినాయి, దాని తర్వాత మధ్యలో నెమళ్ళు జింకలు తప్ప ఇంకా ఏమీ లేదు అసలు. డొల్లా మొత్తము. దగ్గర 1.5 hour ఉంది ఇది మొత్తము జర్నీ అయితే. 7:30కి స్టార్ట్ చేసి 9 మళ్ళీ రిటర్న్ అయితే దింపేశాడు. మొత్తం మెల్లగా పోతుంది. నేచర్ బాగుంది కానీ మరీ 350 పెట్టి పోయేంత నేచర్ అయితే కాదు అది. ఇంకా ఇక్కడ చూసుకునేటప్పుడు వచ్చే రిటర్న్లో అయితే ఏనుగులు కనపడినాయి అంతే. ఏనుగులు తప్ప ఇంకేమీ లేవు. ఏనుగులు, జింకలు, నెమ్మలు తప్ప మనకైతే పులులు కానీ ఇంకా వేరే జంతువులు ఏం కనపడలే. చాలా అసలు డొల్ల ఇది, అసలు వేస్ట్. అసలు ఎవరైనా ట్రై చేయాలంటే దీన్ని ట్రై చేయకండి. బట్ దాని బదులు ఇక్కడ నుంచి కర్ణాటక బార్డర్ రూట్ ఉంటుంది. కర్ణాటక బార్డర్ వరకు ఆ రూట్ ఎక్స్ప్లోర్ చేయండి, చాలా బాగుంది. అక్కడ మీకు ఏనుగులు కనపడచ్చు, చాలా క్లోజ్గా కనపడతాయి ఏనుగులు. మాకైతే వచ్చే రిటర్న్లో అయితే ఏనుగులు కనపడినాయి. ఇదిగోండి ఏనుగులు చాలా దగ్గర ఉన్నాయి, చాలా క్లోజ్ ఉండే ఏనుగులు, మంచిగా ఉండే. అప్పుడు అనిపించింది 350 దీన్ని పెట్టే బదులు బైక్ వేసుకొని వచ్చినప్పుడే మేలే కదా మనకు కనపడింది డైరెక్ట్ ఏనుగులు అనేసి అనిపించింది నాకైతే. ఆహా, అయిపోయింది, మొత్తం తిప్పినాడు కానీ ఏమి లేదు. డొల్ల అస్సలు ఏమి లేదు. ఊరికే వేస్ట్ 350 రూపీస్, అసలు వర్త్ అయితే కాదు. నెక్స్ట్ ఇక్కడ నుంచి నేను ఆ లోపల కర్ణాటక బార్డర్ వరకు ఒకసారి ట్రై చేసి వస్తా. బాగుంది మొత్తం. అక్కడ ఎలిఫెంట్ క్రాసింగ్ కూడా ఉంది, ట్రై చేసి వస్తా ఒకసారి. ఎలిఫెంట్ క్రాసింగ్ లేదు, ఓకే. ఇంతవరకేనా కేరళ స్టేట్? ఓకే, ఇక్కడ నుంచి మనకు ఓకే గ్రామ పంచాయత్. ఓకే కర్ణాటక ఎంట్రీ. ఓకే డన్ ఇంకా అంతేలా వెళ్ళిపోదాం.
అస్సలు ఎంత బాగుందంటే ఈ రూట్ అయితే. ఇది మనం ప్రజెంట్ అయితే మనము ముతుంగా వైల్డ్ లైఫ్ సాంచురీ నుంచి కర్ణాటక పోయే రూట్ పోయేసి మళ్ళీ రిటర్న్ అవుతున్నాం. ఆ రూట్ ఎంత బాగుందంటే మొత్తం నేచర్తో ఫిల్ అయిపోయి ఉంటుంది. రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ మీకు ఎక్కడ చూసినా నేచరే ఉంటుంది మొత్తము. అండ్ ఇక్కడ ఏమంటే మనకు డెన్స్ ఫారెస్ట్ ఉంటుంది మొత్తము. గ్రీన్స్ చాలా మీకు కళ్ళకి ఏ సైడ్ కనిపించిన గ్రీనరీ ఉంటుంది మొత్తము. చాలా బాగుంది. మనకు ఓవరాల్గా మనకు యూట్యూబ్ షార్ట్స్ కానీ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ఏనుగులు వచ్చినట్టు వయనాడులో కొన్ని రీల్స్ వస్తూ ఉంటాయి. ఈ రూట్ అది మొత్తం చాలా ఎక్సలెంట్ ఉంటుంది. అండ్ ఈ రూట్ ట్రై చేసిన తర్వాత నేను వడక్కనాడు పోయాను. ఐకానిక్ ప్లేస్ అది వయనాడులో, అది ట్రై చేశాను. దాని తర్వాత నెక్స్ట్ నేను ఎడక్కల్ కేవ్స్ పోయాను. ఆ ఎడక్కల్ కేవ్స్ బాగుంది చూడడానికి పైనుంచి వ్యూ అయితే. బట్ దగ్గర దగ్గర మనకు ఒక 2.5 కిలోమీటర్ ట్రెక్ ఉంటుంది ఓవరాల్గా, అప్ డౌన్ కలిపి. అయితే ఎడక్కల్ కేవ్స్కి అయితే వచ్చేసిన. ఇది దగ్గర దగ్గర మనము పార్కింగ్ దగ్గర నుంచి ఒక 1 కిలోమీటర్ వాక్ అయితే ఉంటుంది. అదే స్టీపే ఉంటుంది. 1 కిలోమీటర్ వాక్ చేసుకొని దెన్ అక్కడ లోపల చూపిస్తాం. మనకైతే ఇక్కడ 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఎంట్రీకి అయితే. బెటర్ మీరైతే వాటర్ బాటిల్ తీసుకోపోవడము మ్యాండేటరీ. అసలు వాటర్ అయితే దాహం వేస్తుంది. అండ్ ఇక్కడ మనకైతే మొత్తం ఈ కేవ్స్లో మనము లాస్ట్ పాయింట్ వరకు రీచ్ కావాలంటే 99% మొత్తం స్టీపే ఉంది. స్టీప్ అండ్ స్టెప్సే ఉంది. మొత్తం కొండల మధ్యలో ఆ స్టెప్స్ మొత్తం అయితే ఉంది. దగ్గర దగ్గర నాకైతే మొత్తం ఎక్కడానికి ఒక 30 మినిట్స్ ఏమో పట్టింది. చాలామంది రష్ అయితే ఉన్నారు. అండ్ బెటర్ నేను ఇక్కడ ఒక జస్ట్ ఒక నోట్ ఏం చెప్తానంటే, మీకు ఈ ట్రెక్కింగ్స్ ఇవన్నీ ఇష్టం లేదు, దగ్గర దగ్గర అప్ అండ్ డౌన్ కలిపి 2.2 కిలోమీటర్స్ మేము ఎక్కలేమంటే బెటర్ స్కిప్ చేసుకోవచ్చు. మరీ అంత వర్త్ అయితే కదా. ఇది అప్పట్లో ఆదిమానవులేమో చెక్కినట్టు అన్నమాట. దానికి వీళ్ళు ఈ కేవ్స్కి ఇక్కడ రంపించి ఇక్కడ ఫుల్లు పెట్టినారు. అస్సలు వేస్ట్. ఊరికే 1 కిలోమీటర్ 1 దగ్గర దగ్గర 1.1 1.2 దగ్గరికి కొండలు ఎక్కుంటా వచ్చి స్లోప్గా ఉండే రోడ్లకి వేస్ట్. అస్సలు ఇదైతే వర్తే కాదు, అసలు స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఎడక్కల్ కేవ్స్ అయిపోగొట్టుకొని వడక్కనాడు సైడ్ అయితే వచ్చాను నేను. ఇది పల్లెపల్లి రూట్. ఇది పుల్లేపల్లినో పల్లెపల్లి వస్తుంది. ఇది సుల్తాన్ బ్యాతరీ నుంచి రైట్ పోయే రూట్ ఇది. ఆ పల్లెపల్లి సైడ్ చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంది రూట్ ఇది. అసలు ఎక్కడికో మనం ఒక డిఫరెంట్ ప్లేస్కి వచ్చినట్టు ఉంటుంది మొత్తం ఏరియా అయితే. ఇది అసలు చాలా తక్కువ ఉంటుంది ఫ్లో. జస్ట్ ఎక్కడో మీకు ఒక 3 to 4 వెహికల్స్ కనబడుతూ ఉంటుంది. అసలు అసలు స్కిప్ చేసుకోకూడదు. వయనాడు వస్తే అడ్వెంచర్ పార్క్స్ కానీ ఇదే ట్రై చేయండి, ఈ రూట్సే. రోడ్ చాలా బాగుంటుంది. ఎట్లా అంటే మీకు మొత్తం ఒక మైనస్ ఏంటంటే మనకి అవతల యువతల మొత్తం అదే పెట్టింటారు, అనిమల్ క్రాసింగ్సే ఉంటాయి. బట్ రూట్స్ అయితే కళ్ళకి చాలా హ్యాపీనెస్ ఉంటుంది. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటుంది. అండ్ ఈ రూట్ చూసుకొని పల్లెపల్లి సైడ్ వరకు పోయేసి మళ్ళీ రిటర్న్లో వడక్కనాడు, అది చెప్పాను కదా, ఐకానిక్ రూట్ అది. అంటే ఐకానిక్ రూట్ అంటే మీకు చూస్తేనే ఎక్కడో ఒక డిఫరెంట్ ప్లేస్కి వచ్చినట్టు అనిపిస్తుంది. చాలా బాగుంటుంది వడక్కనాడు రూటు. అండ్ ఇక్కడ ఇప్పుడు ఇంకా వడక్కనాడు సైడ్కి ఎంటర్ అయిపోతాను. ఇదిగోండి. వా వా అబ్బా 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 ఏముందిరా.
వా 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 ఇదే మనకు లాస్ట్ లొకేషన్ వయనాడులో కారపూజ అడ్వెంచర్ పార్క్. ఇది చేసిన తర్వాత మనమైతే నెక్స్ట్ లొకేషన్ గురువారికి అయితే స్టార్ట్ అయిపోతాం. చాలా బాగా అనిపించింది నాకైతే. మొత్తం అడ్వెంచర్ నేను ఎప్పుడు జిప్ లైన్ కానీ స్వింగ్ కానీ ఎప్పుడు ట్రై చేయలేదు. ఇక్కడైతే కాంబో తీసుకున్నాను. కాంబో తీసుకున్న తర్వాత మనల్ని ఇక్కడ నుంచి జిప్ లైన్ ట్రై చేయడానికి జిప్ లైన్ స్టార్టింగ్ పాయింట్ తీసుకొని పోతారు. చాలా బాగుంది మొత్తము. ఆ కింద డ్యాము మొత్తం ఎక్సలెంట్ ఉంది. ఒక్కటి ఏం మైనస్ అంటే నేను దీన్ని వర్టికల్లో రికార్డ్ చేశాను, హారిజాంటల్లో రికార్డ్ చేయకుండా. మనకి ఇక్కడ పోస్ట్ చేయడానికి రావడంలో అండ్ చాలా బాగా నచ్చింది నాకైతే జిప్ లైన్. చాలా థ్రిల్లింగ్ ఉంది. ఆ జిప్ లైన్ ఎట్లా అంటే ఎక్సలెంట్ ఉంది. దాని తర్వాత నెక్స్ట్ అయితే నేను స్వింగ్కి వెళ్ళిపోయాను. నేను స్వింగ్ అయితే అస్సలు నేను ఎప్పుడు రోలర్ కోస్టర్ అప్పుడు భయపడినా కానీ దాని తర్వాత ఇప్పుడు దీనికి భయపడాను నేను అసలు. మొత్తం చాలా అదిరిపోయింది మొత్తం థ్రిల్ అయితే. స్వింగ్ ఎక్సలెంట్ ఉంది మొత్తం. ఎవరైనా ఖచ్చితంగా ఇంకా మనకు చాలానే అడ్వెంచర్ పార్క్స్ ఉంటాయి కానీ బెటర్ ఎవరైనా ట్రై చేసినప్పుడు కారపూజ డ్యామ్ అడ్వెంచర్ పార్క్ కూడా ట్రై చేయండి, చాలా బాగుంది.